హాయ్ హలో దిస్ ఇస్ శైల వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్. సినీ ఇండస్ట్రీలో హిట్స్ కంటే ఫ్లాపులే ఎక్కువ వస్తుంటాయి. 100%లో కేవలం 10% సక్సెస్ రేటు ఉన్న ఇండస్ట్రీ సినీ పరిశ్రమ. అయినా సరే ఒక ఫ్యాషన్ కళలతో భారీ బడ్జెట్ పెట్టి మరీ సినిమాలు చేస్తుంటారు. అలా అప్పట్లోనే భారీగా ఖర్చు పెట్టి పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలతో సినిమాలు చేశారు నిర్మాత సింగనమల రమేష్ బాబు. 2010లో పవన్ కళ్యాణ్తో కొమరంపులి, మహేష్ బాబుతో కలేజా సినిమాలు నిర్మించారు రమేష్. అయితే ఈ రెండు చిత్రాలు డిజాస్టర్ కావడంతో అప్పట్నుంచి సినిమాలకి దూరమయ్యారు. అయితే తాజాగా ఆయన ఓ ప్రెస్ మీట్ నిర్వహించారు. విధి వంచనకి తలవంచని ధైర్యం పేరుతో నిర్వహించి ఈ ప్రెస్ మీట్లో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు సంచలన కామెంట్లు చేశారు రమేష్. ఈ మధ్య శంకర్, రాజమౌళి సినిమాల ప్రొడక్షన్ కోసం 3 నుంచి 4 ఏళ్ల సమయం పడుతుంది. రీసెంట్గా పుష్ప 2 సినిమా కూడా 3 ఏళ్లు తీశారు. కానీ నేను నిర్మాణంలో ఉన్న రోజుల్లో 3 ఏళ్ల సినిమా అనే టాపిక్కే లేదు. 6 నెలల నుంచి ఏడాదిలోపే సినిమాలు పూర్తయ్యేవి. కానీ నా ఫేట్, బ్యాడ్ లక్ అంతే. కొమరంపులి, కలేజా సినిమాలకి 3 ఏళ్లు టైం పట్టింది. 3 ఏళ్లకి మెయింటెనెన్స్, ప్రొడక్షన్ ఖర్చు, ఆఫీస్ ఖర్చు, జీతాలు ఇలా ఎన్ని ఉంటాయనేది ఒక ప్రొడ్యూసర్కే తెలుస్తోంది. ఈ 2 చిత్రాల వల్ల నాకు 100 కోట్ల నష్టం వచ్చింది అంటూ రమేష్ చెప్పారు. పవన్కి 3 ఏళ్లు వేస్ట్. ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిర్మాత 100 కోట్లకు పైగా నష్టపోతే హీరోలు కనీసం అయ్యో పాపం కూడా అనలేదని రమేష్ బాధపడ్డారు. అయితే ఈ కామెంట్లపై పవన్ కళ్యాణ్ ఆత్మీయుడు, నిర్మాత బండ్ల గణేష్ రియాక్ట్ అయ్యారు. రమేష్ని ఉద్దేశించి ఓ ట్వీట్ చేశారు. సింగనమల రమేష్ గారు, మీరు సరిగ్గా సినిమాను ప్లాన్ చేసుకోకపోవడం వల్లనే మీ తప్పు. మీకోసం పవన్ కళ్యాణ్ గారు 3 సంవత్సరాల పాటు ఏ చిత్రం చేయకుండా కొన్ని వందల కాల్ షీట్స్ వేస్ట్ చేసుకున్నారు. దానికి ప్రత్యక్ష సాక్షి నేనే. దయచేసి ఈ విషయాన్ని రాద్ధాంతం చేసుకోకండి, ఇది కరెక్ట్ కాదు అంటూ బండ్ల సలహా ఇచ్చారు. ఇక బండ్ల గణేష్ ట్వీట్కి ఫ్యాన్స్ థ్యాంక్స్ చెబుతున్నారు. పవన్పై ఈగ కూడా వాలనివ్వరు బండ్ల గణేష్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.